నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉన్నత విద్యావంతుడు మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజును గెలిపించాలని మాజీ ఐఏఎస్ అధికారులు కోరారు. నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన రాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారులు పివి రమేష్, సంయుక్త, సుజాతారావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే నేను రాజుగారు ఆయన లైఫ్ అంతా నాకు చాలా జూనియర్ అయినప్పటికీ ఇంత చిత్తశుద్ధితో ఇంత ఒక మిషన్తో ఆయన పనిచేశారు. ఆయన ఇవాళ ధైర్యమే కావాలా కాదా మీరందరూ ఒప్పుకుంటారు. ఎంత ధైర్యం, గుండె ధైర్యం ఉండాలి. ఇక నెల్లూరు జనరల్ సీట్లో ఆయన నుంచుంటున్నారంటే, మరి ఆయన నుంచున్నారంటే నేనుగా అనుకున్నాను నా కర్తవ్యం ఇది, వచ్చి ఆయనకి నా మోరల్ సపోర్ట్ ఇవ్వటం. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ నాకు రాజు గారితో సంబంధం ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరు ఏమన్నా చూడండి, 10 ఏళ్లలో మా బాహుబలి లీడర్లు అందరూ కూడా ఏమన్నా ఆంధ్రదేశం కోసం సాధించారా? ఆ సాధించారా అంటే మనకి రాజు లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉంటేనే. ఇప్పుడు ఆయనకి ఏంటి ఆ సిస్టమ్ తెలుసు. ఇప్పుడు నిధులేమో ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. అది ఎలా నిధులన్నీ మనం ఇక్కడ అఫ్కోర్స్ నేను డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడతాను. నెల్లూరు డిస్ట్రిక్ట్కి మనం ఎట్లా ప్రోగ్రాంలు తీసుకురావాలి, ఆ నిధులన్నీ ఎట్లా మనం ఇక్కడ తీసుకురావాలి, ఆ సిస్టమ్ అండర్స్టాండింగ్ ఉండకపోతే ఏదో పార్లమెంట్లో ఉపన్యాసాలు ఇచ్చి వచ్చేయచ్చు. రాజుగారికి తెలుసు అది. ఆయనకి తెలిసి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా అడగాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో కాంటాక్ట్ చేయాలి, అంత జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఇవన్నీ నిధులు ఇవ్వటం అంతా కూడా అవుతుంది. అది అక్కడ అప్రోచ్ అయ్యి తీసుకురావడానికి అది చాలా యూస్ఫుల్. ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల అది నా దృష్టిలో అది చాలా మంచి క్యాండిడేట్ అవుతారని అదొక ఆలోచన. మూడోది, ఇప్పుడు ఇవాళ మన సమస్యలు ఏమిటి? సరే, ప్రైస్ రైజ్ ఒకటి ఉందనుకోండి, చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది యువకులకి. మన కాలేజెస్ సరిగ్గా లేవు, కాలేజెస్లో నేర్పించినా సరిగ్గా నేర్పించట్లేదు. దానివల్ల అన్ఎంప్లాయబుల్. నువ్వు ఐటీ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, కానీ ఉద్యోగాలు దొరకట్లేదు ఐటీ కంపెనీలో. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్, వాళ్ళకి సరిగ్గా నేర్పించలేదు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మేకింగ్ దమ్ ఫిట్ ఫర్ పర్పస్ అని అంటారే. అంటే నువ్వు ఈ ప్రోగ్రామ్ గురించి తెలవాలంటే దానికి ట్రైనింగ్ చక్కగా ఇస్తే కానీ వాడికి ఆ ఉద్యోగం దొరకదు. ఫిట్ ఫర్ పర్పస్ ట్రైనింగ్ అంతా ఇవ్వటం, అవన్నీ కార్యక్రమాలు పెట్టడంలో రాజుగారు మాత్రం చాలా శ్రద్ధ తీసుకొని ఆయన చేస్తారు. ఆయనకి వేరే బిజినెస్లు, వేరే డిస్ట్రాక్షన్స్ ఏమీ లేవు. ఆయన ఇక్కడ ఉంటారు, ఆ నమ్మకం నాకున్నది. నెల్లూరులో ఉంటారు, నెల్లూరు ప్రజలతో మధ్యలో ఉండి వాళ్ళతో పనిచేస్తారు. అండ్ వాళ్ళకి ఏ స్కీమ్స్ కావాలన్నా ఆయనకున్న ఇమాజినేషన్, విజన్ ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి. ఇంకా రెండోదేమో ఆయన తత్వం, ఆయన క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. ఎప్పుడు ఈ పాలిటిక్స్లో దిగి నేను ఈ పార్టీ ఆ పార్టీ వచ్చేటవాడు గొడవలు పెట్టుకోడు. ఆయన ఒకసారి అయిపోయిందంతే. ఇక ముందుకెళ్ళటం, మనం ఎట్లా మన సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేద్దాం, సమస్యలు ఎట్లా మనం అందరం కలిసి మాట్లాడగలం, అట్లాంటి క్యాండిడేట్ చాలా అవసరం. ఇప్పుడు ధనవంతులు అవ్వాలంటే మనకి ఏమైనా పనికొస్తారంటే అది విషయం కాదు. ఓట్ ఈజ్ సో ఇంపార్టెంట్. మీకు అవ్వచ్చు, నేను మిడిల్ క్లాస్ మనిషిని, నాకు అవ్వచ్చు. ఈ ఓటు ఒక్కటే మన చేతిలో ఉన్నది. ఒక సమాజాన్ని మార్చడానికన్నా, ఒక విధిని తయారు చేయాలన్నా ఈ ఓటు ఒక్కటి చాలా అమూల్యమైన ఆపర్చునిటీ మనకి. అది ఆలోచించాలి ఒకసారి. ఎవరో ఇచ్చారు కదా, ఎవరో ఇప్పుడు ప్యాకేజీలు ఇచ్చారు అందుకని వాళ్ళ గురించే రాస్తాం. అంత ఏనమో ఈ మీడియా అంతా కూడా అట్లా చేస్తుంటే ఎవరిని మనం ఫూల్ చేసుకుంటున్నాం? వీళ్ళు 30 లక్షలు అందుకని రాస్తాం. వీళ్ళు ఈ బేరాలతో ఏమన్నా మనం బాగుపడుతున్నామా? మీరు రేపు నుంచోలేరే ఎలక్షన్కి. ఎందుకు? అది ఎందుకు? మనకి డెమోక్రసీ ఉన్నప్పుడు ఎవరైనా నుంచొని ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి కదా. నేను ఎందుకు నుంచోలేను, ఈయన ఎందుకు నుంచోలేరు, మీరు ఎందుకు నుంచోలేరు? కరోడ్పతిలే నుంచోగలరా? అందుకని నేనేమంటున్నానంటే, మేమిద్దరం చాలా అనుకున్నాం. ఎవరు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా సహానుభూతి ఉంది, గౌరవం ఉంది రాజుగారు అంటే. కానీ మేము వచ్చి ఇక్కడ అంటే నేను నెల్లూరులో పనిచేసాను, నేను చెప్పాను, నాకైతే ఇది పుట్టింటిలాగా ఉంటుంది. నాకు చాలా చనువు. నెల్లూరు వాళ్ళంటే నాకు అతి ప్రేమ. బెజాడ్ వాళ్ళకంటే మీరు చాలా సుపీరియరు, అది కూడా చెప్తాను. సో
అందుకని నేను అనుకున్నాను అనమాట, నా సోదరుడు, నా ఫ్రెండు, ఇంత మంచి వ్యక్తి, అతని కోసం నేను ఏమన్నా నా మారల్ సపోర్ట్ ఇచ్చి ఎక్స్టెండ్ చేయగల శక్తి ఉంటే అది నేను ఉపయోగిస్తానని ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. మీ అందరికి ఒకటే అపీల్, ప్లీజ్ కైండ్లీ హెల్ప్ ఆన్ మెరిట్. ఇట్ ఈస్ టైమ్ వి మూవ్ ఆన్. చాలు 75 ఏళ్ళు ఈ పాలిటిక్స్ చూసాం. ఇప్పుడు మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి, పని కానివ్వండి, నెల్లూరుని ముందుకు రానివ్వండి. ఇప్పుడైతే ఆంధ్రదేశం రియలీ నీడ్స్ హెల్ప్. ఆ విభజన అయిన తర్వాత వి రియలీ నీడ్ హెల్ప్ ఇన్ ఆంధ్ర. గొప్ప రాష్ట్రం అండ్ వీ హ్యావ్ పొటెన్షియల్. కానీ ఆ రైట్ లీడర్షిప్ ఉండాలి, రైట్ క్యాండిడేట్స్ ఉండాలి. ఇప్పుడు పెద్ద నాయకులు అందరూ గొప్పవాళ్ళే, నేను దాంట్లో ఏమీ అంటలేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ క్లియర్ చేశారు, మరి అది కరెక్టే. కానీ ఇప్పుడు వాళ్ళు కాదు కదా మీకు వచ్చి మీకు ఏమైనా బాధలు ఉంటే ఇక్కడ నెల్లూరులో కూర్చునేది మీ ఎంపీ గారు. ఈ ఎంపీలో ఎవరు మీ దగ్గర కూర్చొని మీతో పనిచేసి మీకోసం చేస్తారని ఆలోచన చేసే బాధ్యత మీకున్నది. అందుకని మీరందరూ కూడా రాజుగారికి ఓటు చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆవశ్యకమైనటువంటి ఆ సమాచారం ఏ విధంగా ప్రజలకు అందుతుంది? నాకు 10 మంది నిలబడుతున్నారు, వీళ్ళల్లో పెద్దవాళ్ళు 4-5 ఉండొచ్చు, కోటీశ్వర్లు 3-4 ఉండొచ్చు. ఈరోజు రాజకీయం అంతా కూడా ఈ కాంట్రాక్టర్లు, సారా వ్యాపారం చేసే వాళ్ళతో నిండిపోతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఎలా తెలియాలి ఎవరు మంచివాళ్ళు, ఎవరు స్పష్టమైన వ్యక్తులు, ఎవరు మా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అనే విషయం తెలియజేయడంకి మీరున్నారు మీడియా. అందుకని ఇది పవర్ఫుల్ మీడియా. ఇంకా మీకంటే ఇంకా పవర్ఫుల్ క్యాంపెయిన్ అవసరం లేదు. మేము చేస్తున్నది రాజుగారు మాకు తెలిసిన వ్యక్తులందరిలోకి కూడా అత్యుత్తముడు. ఈ నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఆయన పోటీ చేయడం అనేది ఒక ప్రజలకు కూడా అవకాశం ప్రూవ్ చేయడానికి. మొత్తం దేశానికి ఈ 543 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో మంచి వ్యక్తులకు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు స్థానం ఉంది, భవిష్యత్తు ఉంది. దాని మీద ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించే ఒక అవకాశం ఇది. కాబట్టి ఆ అవకాశాన్ని ప్రజలు ఎవరైనా కావచ్చు, ఏ వర్గం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరూ, ముఖ్యంగా యువకులు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్ళు, కోస్తా ప్రాంతంలో బ్రతుకున్న వాళ్ళు, కష్టజీవులు అందరూ కూడా ఈ విషయం గురించి స్పష్టంగా ఆలోచించి మీకు ఇంత మంచి అవకాశం కొప్పుల రాజు గారు మీకు క్యాండిడేట్గా నిలబడ్డారు అక్కడ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.